హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో క్యారెట్ కోవా బాదుషా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్గా 2 క్యారెట్లు పెద్ద సైజు తీసుకొని బాగా క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి 3 కప్పులు క్యారెట్, అంటే నా దగ్గర కప్పు లేదండి, హాఫ్ కప్పులు ఇవి, 1.5 కప్పు క్యారెట్ వేసుకొని మెత్తగా మిక్సీలో పట్టుకోవాలండి. చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి. మళ్ళీ అదే కడాయిలో ఒక 2-3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని మన క్యారెట్ మిశ్రమాన్ని మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. మనం క్యారెట్ ఎంత వేసుకున్నామో అంతే పాలు వేసుకోవాలి. 1.5 కప్పు క్యారెట్ వేసుకున్నాను కదా, 1.5 కప్పు పాలు వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత 1 కప్పు అంటే ఒక 150 గ్రాముల ఆ విధంగా తెల్ల రవ్వ వేసుకోవాలి ఫ్రెండ్స్. రవ్వ వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి, లేకపోతే అయినా ఉంటలు కట్టేస్తాయి ఫ్రెండ్స్. బాగా కలుపుతూనే ఉండాలి. చూడండి ఈ విధంగా దగ్గర పడుతుంది కదా, ఇదే విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్, లేకపోతే అడుగు అంటుతుంది, బాదుషా అంత బాగుండదు. ఆ విధంగా మొత్తం ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకొని 1/2 కప్పు కొబ్బరి పొడి, 1/2 కప్పు మిల్క్ పౌడర్ వేసుకొని కొద్దిగా పాలు వేసుకుంటూ ఇలా మెత్తగా మిశ్రమం చేసుకోవాలి. అంటే లడ్డు కట్టుకునే విధంగా ఒక కోవా మాదిరి చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత 1 కప్పు షుగర్ వేసుకోవాలి, 1.5 కప్పు నీళ్ళు వేసుకొని బాగా వేడి చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే కొద్దిగా 2-3 ఇలాచీలు వేసి బాగా పాకం చేసుకోవాలి. ఇది ముదురు పాకం అవసరం లేదు ఫ్రెండ్స్, జస్ట్ కొబ్బరి నూనె మాదిరిగా పాకం వచ్చే చాలు. చూడండి ఈ విధంగా పాకం వచ్చింది కదా, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. తీసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా మనం కోవా మాదిరి చేసుకున్నాం కదా, కొబ్బరి మిల్క్ పౌడర్, అది చిన్న చిన్న ఉంటలుగా వేసుకొని క్యారెట్ మిశ్రమాన్ని బాగా అరచేత్తో కలపాలి ఫ్రెండ్స్. ఇది ఏ విధంగా కలపాలంటే చపాతీ పిండిలా అవ్వాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా బాగా కలపాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని 1 నిమ్మకాయ అంటే కొంచెం పెద్ద సైజు తీసుకొని లడ్డులా చుట్టుకొని దాన్ని మధ్యలో ఫ్లాట్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా చూడండి మనం మధ్యలో కోవా పెట్టుకునేసి బాగా లడ్డు మాదిరి చేసి దాన్ని అరిచేత్తో అదిమితే బాదుషా టైప్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా మొత్తం అన్నీ అదే విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి జాగ్రత్తగా క్లోజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లోపల కోవా పెడతాం కదా, అది జాగ్రత్తగా ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే ఆయిల్లో వేసినప్పుడు ఇరిగిపోతుంది. చూడండి ఇదే విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత 1 లీటర్ ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువగా హీట్ అవ్వకూడదు, కొద్దిగా మీడియంగా హీట్గా ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడు ఈ బాదుషాలు ఒక్కొక్కటిగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కలిపకూడదు ఫ్రెండ్స్, ఒక 30-40 సెకండ్స్ వదిలేసి చిన్నగా కలుపుకోవాలి, తిరగతిప్పాలి ఫ్రెండ్స్. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి చక్కెర పాకంలో వేసుకోవాలి. ఇది దాదాపు 1 గంట 1.5 గంట ఈ చక్కెర పాకంలో వదిలేస్తే పర్ఫెక్ట్గా జ్యూసీ కోవా బాదుషా రెడీ అయిపోతుంది. చూడండి ఎంత జ్యూసీగా ఉంది కదా, చాలా టెంప్టింగ్గా ఉంది కదా, తేనెలు ఊరుతుంది కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.